ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 132 కంచికను శ్రీకాళహస్తిలోని ఎన్వీఎస్ కన్వెన్షన్ హాల్ నందు బీజేపీ నాయకులు ప్రత్యేక ఎల్ఈడీలు ఏర్పాటు చేసుకుని వేలాది మందిగా వీక్షించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ బిందెల ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు మన్ కీ బాత్ 132 సంచికను బీజేపీ నేతలతో కలిసి వీక్షించామని, నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలపై ప్రస్తావించారని, అక్కడ యుద్ధం జరుగుతున్న భారతదేశంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ మరియు పెట్రోల్ భారతదేశానికి ఎంతవరకు అవసరమో వాటిని ప్రజలకు అందజేస్తున్నారని, ఇలాంటి సంక్షేమ పరిపాలన కొనసాగించడం ఒక ప్రధాని నరేంద్ర మోడీకి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ప్రస్తావించారని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో 1200కు పైగా రైతులు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. దీనివల్ల గ్రామంలోని భూగర్భ జలవనరుల నుంచి నీటి సమస్యను దూరం చేస్తున్నారు. గ్రామంలోని 400 కుటుంబాల వారు తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. నీటి సంరక్షణని ప్రజా ఉద్యమంగా మార్చుతున్నారు. దీనివల్ల గ్రామంలోని భూగర్భ సముద్ర పాలనతో పోటీ పడుతూ తమ కుటుంబంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైపోతారు. ఇలా కష్టించి పనిచేసే మత్స్యకారుల జీవితాలు నేడు ఎన్నో విధాలుగా సులభతరం చేయబడ్డాయి. వాతావరణంలో మార్పులు ఎంతో ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు. అందువల్ల సాంకేతిక సహాయం ద్వారా తమ అభివృద్ధి చేయడమే కాక వారు ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహం కూడా కనిపిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మన మత్స్యకార సోదర గారు ఒక గర్భిణి, కానీ ఆవిడ ఏదైనా కొత్తగా చేసి తన కుటుంబానికి సహాయపడాలని అనుకున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం కంటే మార్పులు, చేపలకు ఆహారం, కుటుంబ బాధ్యతలోని వివిధ ప్రాంతాలు అందిస్తున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక ప్రేరణాత్మకమైన ప్రయత్నం కనిపించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి యొక్క కొత్త అధ్యక్షుడు రాకతో దేశమంతా కూడా ఇప్పుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 సంవత్సరంలో దేశమంతా కూడా ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మరి తొట్టంబేడు మరి కాళహస్తి రూరల్ టౌన్కి సంబంధించి నాయకులతో ఈరోజు నిన్న నుంచి ఎన్వీఎస్ కళ్యాణ మండపంలో ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికి 132వ మాసంగా ఆఖరి ఆదివారం జరిగేటటువంటి ప్రతి మాసం కూడా ఆఖరి ఆదివారం జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మన్ కీ బాత్ని తిలకించడం జరిగింది. మరి మన్ కీ బాత్లో ముఖ్య విశేషాలు ఇప్పుడు గల్ఫ్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణంగా మనకున్నటువంటి ఇబ్బందులు, అదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి మొన్ననే పంపించినటువంటి కేంద్ర సహాయం 6,000 రూపాయలు ప్రతి రైతుకి అందిన పరిస్థితి, అదే రకంగా ఇంకా కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే కొత్త తరహాగా కనిపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఇంటరాక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం కూడా. ఈ కార్యక్రమంలో మరి తిరుపతి జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు కావచ్చు, అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలకు సంబంధించి మండల అధ్యక్షులు కావచ్చు, మండల ఇన్ఛార్జీలు కావచ్చు, అదే రకంగా ఈ 3 మండలాలకు సంబంధించి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రశిక్షణలో పాల్గొని
ప్రశిక్షణలోనే 11 నుంచి 12 వరకు ప్రసారమయ్యేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మరి తెలుగు అనువాదంలో కూడా తిలకించడం జరిగింది. ఏదైనా కానీ మరి దేశంలో కీలకమైనటువంటి ఒక కార్యక్రమము మన్ కీ బాత్. నరేంద్ర మోడీ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ప్రజలందరూ దాన్ని తిలకించిన తరువాత వారు చేసేటటువంటి కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలు కావచ్చు, ప్రయోగాత్మక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగానే మన ప్రధానమంత్రి మనతో మాట్లాడే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన పిమ్మట మనము మన్ కీ బాత్ కార్యక్రమంలో చూసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి భారతీయ దూరదర్శన్ ఛానల్ కావచ్చు, సప్తగిరి తెలుగు ఛానల్ కావచ్చు, వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు.